నమస్తే. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి గారు అయితే ఉన్నారు. అయితే ఈరోజు కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్కి విచారణకైతే వెళ్ళడం జరిగింది. సో మరి మాట్లాడదాం, ఏమంటారు అన్న, ఎట్లా చూస్తారు ఏదైతే కేటీఆర్ గారి మీద అరెస్టు మీరు ఎప్పటి నుండో ఆరోపిస్తారు, ఇదంతా ఉత్త కేసే అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏంది మరి, ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు కాస్త రివెంజ్ రెడ్డిగా మారింది. దాంట్లో భాగంగానే ఈరోజు కేటీఆర్ గారి మీద కేసు పెట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి 1,00,000 కోట్ల దోపిడీకి అడుగడుగున కేటీఆర్ గారు అడ్డం పడుతున్నటువంటి ఆలోచనతోనే ఏదో విధంగా కేసులో ఇరికియాలని ఫార్ములా రేస్ కేసు పెట్టడం జరిగింది. అసలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుండి బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష తీర్చుకోవడానికే ఈ ప్రభుత్వం వచ్చిందా అన్న చందంగా వివరిస్తూ ఉంది. విద్యుత్ ఒప్పందాలని, దాని తర్వాత ఫార్ములా రేస్ అని, దాని తర్వాత డ్రగ్స్ అని, ఇంకా రకరకాల అంశాలు తీసుకొచ్చి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే 10,000 మంది టీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ గారి మీద కేసు పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ, ఉద్యమాలే ఉగ్గుపాలు తాగి పెరిగినటువంటి పార్టీ కాబట్టి ఈ కేసులకు, ఇలాంటిలకు, తూటాలకు, పోలీస్ పహారాలకు, ఇనుప కంచెలకు భయపట్టుడు ఎవరు లేడు. విచారణ ఎదుర్కొంటారు కేటీఆర్ గారు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పకుండా ధైర్యంగా విచారణ ఎదుర్కొంటారు. మొన్న ఏ విధంగా అయితే ఏసీబీ కార్యాలయానికి వెళ్ళారో ఈరోజు కూడా కేటీఆర్ గారు ఏసీబీ కార్యాలయానికి వెళ్ళారు. వాస్తవానికి ₹1 అవినీతి కూడా జరగలేదు అందులో. ఎందుకంటే నేరుగా ప్రభుత్వ ఖజానా నుండి ఒప్పందంలో భాగంగా ఈవెంట్ ఆర్గనైజర్కి డబ్బులు పోవడం జరిగింది. మరి దీంట్లో కరప్షనే లేదు. కరప్షన్ అయినప్పుడు ఏసీబీని ఎందుకు పెట్టాను అంటే, ఈరోజు రాష్ట్రంలో విఫలమవుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇక్కడ కేటీఆర్ గారి మీద కేసు పెట్టాలి, ఓ సినిమా నడిపించాలి, 10 రోజులు 15 రోజులు సినిమా నడిపించాలి, ఆ రకంగా కాలం వెళ్ళదీయాలనేటువంటి ఆలోచన తప్ప ఇంకా ఇలా వేరే ఏం లేదు. తప్పు చేయనప్పుడు మరి అడ్వకేట్లను తీసుకొని రావాల్సిన అవసరం ఏంటి? అంటే ఎందుకు భయపడుతున్నారు పోవడానికి అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఏం చెప్తారు దీనికి? అరే ఇప్పుడు ఆయన నిజాయితీగా నేనే చెప్పినా ఈ డబ్బులు పంపించమని చెప్పి నేనే ఆదేశించిన అని చెప్పిన తర్వాత ఇలా దాచేదేముంది నాకు అర్థం కాదు. అడ్వకేట్ను తీసుకెళ్లడం అనేది తన యొక్క హక్కు. అది ఇట్ ఈస్ ఎ లీగల్ రైట్. క్వాష్ పిటిషన్ ఏంటిది? ఇది తప్పుడు కేసు, నా మీద పెట్టినటువంటి తప్పుడు కేసు కాబట్టి ఈ కేసును కొట్టేయాలి అన్నది. కానీ కోర్టు ఏం చెప్పిందంటే విచారణ నడవనియండి, విచారణ తేలుతుంది కదా అన్నారు. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ గారు నేరస్తుడనో తప్పు చేసినని ఏం కోర్టు చెప్పలే. కానీ అర్థం కానటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అజ్ఞానులు, విజ్ఞత లేనటువంటి వాళ్ళు ఈ రకంగా ఏదో మొత్తం కోర్టు ఆయన ఆల్రెడీ తప్పు చేసిండు, నేరాన్ని నిరూపించింది కోర్టు అని చెప్పే విధంగా నిన్న మాట్లాడుతూ ఉన్నారు. అజ్ఞానులు వాళ్ళు. అసలు వాళ్ళు ఎప్పుడు కూడా గవర్నమెంట్లోకి వస్తామనుకోలే. కానీ నడవంతరపు సీజన్ వచ్చిన విధంగా ఈరోజు గవర్నమెంట్లోకి వచ్చి ఎగిసెగిసి పడుతూ ఉన్నారు. ఏం లేని ఇస్తరాకు పెంట కుప్ప మీద ఎగిరెగిరి పడ్డట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అట్నే పడుతున్నారు. ఎందుకంటే సంవత్సర కాలంలో దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం బదనాం కాని విధంగా కాంగ్రెస్ పార్టీ బదనామైంది. హైడ్రా విషయంలో కానీ, మూసీ విషయంలో కానీ, లఘుచర్ల విషయంలో కానీ, Group 1, Group 2, GO 29, GO 46 ఈ రకంగా అనేక అంశాల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యి ప్రజలను హింసించింది. కాబట్టి ఆ సందర్భంగా కేటీఆర్ గారు ప్రశ్నించే గొంతుగా, ప్రజా గొంతుగా వారు మారారు. కాబట్టి ఏ రకంగానైనా ప్రశ్నించే గొంతు నలపాలి. ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొట్టాలి, తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలనే ఆలోచన భాగంగానే ఈరోజు ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ గారిని పిలవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు పోయినప్పుడు ఏం చెప్పుకుంటారు? 6 గ్యారెంటీలకు ఎగనామం, రాష్ట్రమంతా ఆగమాగం, అంతే తప్ప నువ్వు చెప్పడానికి ఏమున్నది ఆడ? కాబట్టి ఏం లేదు. కాబట్టి ఏం చెప్పాలి? అరెస్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీ కరప్ట్ పార్టీ అని ముద్ర వేసేటువంటి ఒక ప్రయత్నం చేసి తద్వారా కనీసం కొన్ని సీట్లన్నా గెలవాలనే ఆలోచనతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇదంతా చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి ఈరోజు రైతు కూలీలు, మహిళలు, విద్యార్థులు, యువకులు అందరూ నడుం బిగించారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో, ఎప్పుడు బొందబెడదామని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో దిక్కుదోచినటువంటి పరిస్థితిలో ఈ రకంగా వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో కూడా రాష్ట్రం అంతా విధ్వంసం చేసి పడేసిండు కేసీఆర్. అందుకే దాని నుండి బయటికి రావడానికి చాలా తీస్తుంటే అన్ని అక్రమాలే కనిపిస్తున్నాయి, అన్ని అవినీతి అంటే స్కామ్లే నడుస్తున్నాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎంతవరకు వాస్తవం ఉంటుంది? 10 జిల్లాల్లో 9 వెనుకబడిన జిల్లాలు అని చెప్పేసి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చెప్తున్నది. అలాంటిది 9.5 ఏళ్ల పాలనలో తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలో నెంబర్ 1గా తీర్చిదిద్దినటువంటి ఘనత ఎవరిది? సాగునీరు లేనటువంటి తెలంగాణలో సాగునీరు తీసుకొచ్చినటువంటి ఘనత ఎవరిది? 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణ ఈరోజు 2 కోట్ల
మెట్రిక్ టన్నుల ధాన్యం పండించినటువంటి ఆ స్థితి తీసుకొచ్చినటువంటి ఘనత ఎవరిది? ఒకనాడు రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయానికి 7 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిండు. అటువంటి స్థితి నుండి ఈరోజు రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇచ్చే స్థాయికి చేర్చినటువంటి ఘనత ఎవరిది? అది విధ్వంసమా? దాన్ని విధ్వంసం అంటారా? ఒకనాడు 100 గురుకులాలు కూడా లేవు, ఈరోజు 1000 గురుకులాలు వచ్చినాయి. ఒకనాడు కొన్ని మెడికల్ కాలేజ్, ఈరోజు జిల్లాకో మెడికల్ కాలేజ్ అయింది. ఒకనాడు గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు, ఈరోజు ప్రతి గ్రామానికి డబుల్ రోడ్ ఉంది, రోడ్డుకి ఇరువైపులా చెట్టు ఉంది, నర్సరీ ఉంది, పార్క్ ఉంది, డంపింగ్ యార్డ్ ఉంది, వైకుంఠ ధామం ఉంది, రైతు వేదిక ఉంది, ట్రాక్టర్లు వచ్చినాయి. మరి ఎట్లా జరిగింది? ఒకనాడు 2000 రూపాయలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది శాలరీ ఈరోజు 9000 ఏరుకున్నది. ఆశా వర్కర్లు 2000 ఉండే, ఈరోజు 9000 ఏరుకున్నది. మున్సిపల్ వర్కర్ 6000 నుండి ఈరోజు 16000 ఏరుకున్నది. ఇది విధ్వంసమా? కాబట్టి ఏది విధ్వంసము ఏది విజయమో కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్థం చేసుకోవాలి, కళ్ళు తెరవాలి. 10 ఏళ్ళు రాష్ట్రంలో ఈ ఏడాది పాలనలో అంటే డైవర్షన్ పాలిటిక్స్, రివెంజ్ పాలిటిక్స్ కనిపిస్తున్నాయంటే ఏం చెప్తారు? 100% కదా, 100% కదా. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను పరిష్కారం చేయడము, ఆ ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి ఒక విజన్ ఆవిష్కరించడం, ఒక ప్రణాళిక తయారు చేసుకుని దానికి అనుగుణంగా ముందుకెళ్ళడం. అంటే ప్రాంతం మీద ప్రజల మీదనే దృష్టి ఉంటుంది. కానీ వీళ్ళ దృష్టి అంతా ప్రతిపక్షం మీద ఉన్నది. ప్రతిపక్షం మీద ఎట్లా ఇరుకుని పెట్టాలి, ఎట్లా కేసు పెట్టాలి, ఎట్లా జైలు పాలు చేయాలి అనే ఆలోచనలో భాగంగానే సంవత్సరం గడిచిపోయింది. అందుకనే ఈరోజు ఫలితం లేకుండా ప్రజాపాలన కాస్త పసలేని పాలనగా తయారైపోయింది. నిన్న ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు కూడా ఏమంటా ఉన్నారు, కేటీఆర్ పాస్పోర్ట్ ఏమంటారు ఆపేయాలి, దాని మొత్తానికి ఆపేయాలి, విదేశాలు పారిపోయే ఛాన్స్ ఉంది, తప్పు కంపల్సరీ నిరూపణ ఉంటుందని చెప్పేసి అంటా ఉన్నారు. దానికి మీరు ఛాన్స్? ఈ దేశంలో అతిపెద్ద నిరుద్యోగి ఎవరైనా అంటే రాహుల్ గాంధీ. నిరుద్యోగి ఎవరున్నారు అంటే రాహుల్ గాంధీ. వరుసగా ఎన్నికలు ఓడిపోతూనే ఉన్నాడు. 3 టర్మ్స్ అయింది ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అసలు జాడపత్త లేకుండా పోయింది దేశంలో. ఇక వాళ్ళు వచ్చి మిగతా వాళ్ళ మీద మాట్లాడుతూ ఉంటారు. నీ హయాంలోనే కామన్వెల్త్ స్కామ్ అయింది, నీ హయాంలోనే ఆదర్శ ఫ్లాట్ల కుంభకోణం అయింది, 2G స్కామ్ నీ హయాంలోనే అయింది. అసలు దేశంలో కరప్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ప్రజాధనాన్ని కొల్లగొట్టింది కాంగ్రెస్ పార్టీ. నిజంగా ఎవరైనా పారిపోవాలని చూస్తే పారిపోయేది కాంగ్రెస్ నాయకులే. ఈరోజు కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ బెయిల్ మీద ఉన్నాడు, జైలుకు పోవాల్సినాడు. సోనియా గాంధీ జైలుకు పోవాల్సింది, బెయిల్ మీద ఉన్నారు. వాళ్ళు మళ్ళీ కేటీఆర్ గారి మీద మాట్లాడితే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. ఈ దేశంలో వ్యవసాయాన్ని కుంటుపరిచింది మీరు, మొత్తం ఇండస్ట్రీని కుదేలు చేసింది మీరు. కానీ అలాంటి వ్యవసాయాన్ని, అలాంటి ఇండస్ట్రీని గట్టెక్కించి దేశంలో నెంబర్ 1గా తీర్చిదిద్దినటువంటి కేటీఆర్ గారి పాస్పోర్ట్ మీరు సీజ్ చేయగలుగుతారా? ఈ కావలసినటువంటి పాస్పోర్ట్ను ప్రజలే అందిస్తారు, మీరు సీజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా పాస్పోర్ట్ సీజ్ చేయాల్సిందంటే తప్పకుండా మన రాహుల్ గాంధీ సీజ్ చేయాలా, సోనియా గాంధీ సీజ్ చేయాలి. ఎందుకంటే సోనియా గాంధీ ఇక్కడ ఈ దేశం కాదు, ఆమెది ఇటలీ, మళ్ళీ ఎప్పుడు పోయేది తెలియదు. కాబట్టి సీజ్ చేస్తే వాస్తవాలు ఏందో తెలుస్తాయి.